అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్ళి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పరిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్లయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? మిథున రాశి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి వారికి అయితే కనుక ఆగస్టు మాసం మొత్తం 2026 సంవత్సరం మొత్తం కూడా కొంచెం మేర పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలోకి వచ్చి ఉన్నారు, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు 2వ స్థానంలోకి వచ్చి ఉన్నాడు, అలానే 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ 3వ స్థానంలోకి వచ్చినాడు. కాబట్టి వీరి యొక్క స్థితిగతులు, గుణాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. వీరు చాలా సెన్సిటివ్ తత్వం, జలతత్వం గల రాశి ఉందంటే కనుక అది మిథున రాశి. వీరికి ఏంటంటే ఎవరు ఏదైనా అన్నా కూడా వీళ్ళు దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. వీరిని ఎవరైనా మోసం చేస్తారు కానీ వేరే వాళ్ళని ఎవరిని వీరు మోసం చేయలేని తత్వం ఉంటుంది అనమాట. అలానే వీరికి ఆ సమయానికి తగ్గట్టుగా ఏది బాధ ఉన్నా, బంధం ఉన్నా, కష్టం ఉన్నా, నిష్ఠూరం ఉన్నా లోపలే పరిగెత్తులు తీసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర పడలేరు కష్టాన్ని, బాధని. కాబట్టి అలాంటి రాశులు వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ఎందుకంటే వారు చాలా సెన్సిటివ్. ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళ దగ్గరికి చేయరు. ఎవరైనా దగ్గర అయ్యారంటే కనుక దూరం చేయలేరు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుండాలి. ఎదుటి వారికి అదృష్టవంతులు అవ్వాలంటే వారి దగ్గరగా ఉంటే అదృష్టవంతులు అవుతారు, దూరంగా ఉంటే ఖచ్చితంగా దురదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి దగ్గర అయ్యారంటే వాళ్ళకి ఎంతవరకైనా తీసుకెళ్లేటువంటి రాశి అది మిథున రాశి అంటే. ఆ రాశిలో ఉన్నవారు ఎవరికైనా సహాయం చేయగలుగుతారు, ఎవరికైనా దగ్గర చేసుకోగలుగుతారు, ఎవరికైనా ప్రేమించగలుగుతారు, ఎవరికైనా ఆరాధించగలుగుతారు, ఎంతవరకు కావాలంటే అంతవరకు సహాయం చేయగలుగుతారు. అలాంటి రాశి వాళ్ళని దూరం చేస్తున్నారంటే వాళ్ళ దురదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక అవసరం కొంది ఆ రాశి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. వీరికి ఒకసారి కట్ అయిపోయిందంటే వారికి కట్ అయిపోద్దని వీరి మనసులో అలానే స్థిరంగా ఉంటూ ఉంటుంది అనమాట. అంత ఈజీగా వీళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పకుండా బాధపడుకుంటూ ఉంటారు రాశి. అలాంటి రాశి ఉంది అంటే కనుక మిథున రాశి. అలాంటి వారికి ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో కొంతమేర బాగానే ఉంటుందని చెప్పవచ్చు. మెడికల్ రంగం కానీ, హోటల్ రంగం కానీ ఉన్న వారికి, పాలు ఉత్పత్తులు చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. మంచి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే కనుక వీరు అన్ని రంగాల్లో ముందుకెళ్ళేదానికైతే బాగుంటుంది. మెడికల్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్ రంగాల్లో అయితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. పంటల భూమిని పండించే రైతులకు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అవి ముందుకి చూపుగా వీరు పంటలు పండించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఏదైనా చదువుకునే దానికి కానీ, బీఈడీ కానీ, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కానీ అందరూ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. దాని దగ్గర ప్రికాషన్ తీసుకొని ప్రయత్నం చేసుకోవాలి. వీరు ఈ మాసం మొత్తం కూడా చేపలు, రొయ్యలు, ఫిష్ లాంటివి తినకుండా ఉంటే చాలా మంచిది. అదృష్టవంతులు అవడానికి అవకాశం. నాన్ వెజ్ భుజించకపోవడం చాలా మంచిది ఆగస్టు మాసం మొత్తం కూడా. ఇక ఆషాఢ శ్రావణ మాసం కలిసినటువంటి మాసం ఉంది అంటే కనుక అది ఇది ఒక ఆగస్టు మాసం అని చెప్పొచ్చు. ఈ ఆగస్టు మాసంలో ఇక్కడ అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ ఆరాధన చేసినా, అర్చన చేసినా, హోమ, యజ్ఞ, యాగ, జపాలు చేసినా కూడా అది సొంత డబ్బులు చేసినట్టు కనుక పుణ్యఫలం అయితే ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. అదే దానితో పాటు మనకి ఏదైనా విదేశాలకు కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవా కాలం అని చెప్పొచ్చు. పదవులు కూడా బాగా వస్తాయి. సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కూడా లభ్యపడుతుంది. కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారికి అయితే అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారాలు అవి ఏంటంటే నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు జాతక ప్రకారంగా కూడా ఇవి కనపడట్లేదు కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే కనుక మనమే చేయించడం చెడు క్రియలు ఉంటాయి. మన మంచితనము, చలాకితనం, చకచక్యం చూసుకొని మనం చేసే సహాయం అంతా కూడా నాకే కావాలి, వాళ్ళకి ఎవరు చేయకూడదు. దాంతో మన పైన ఏదైనా అష్టదిబ్బందన, ఇష్టమైన డిజం, బ్లాక్ మ్యాజిక్ చేసే ఆలోచన కనిపిస్తుంది. అలాంటి మన మీద రాకుండా ఉండాలంటే కనుక యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేయకుండా అవన్నీ పుణ్యం వస్తాయేమో కానీ కర్మలు పోవు. అవన్నీ చేసుకునే విధంగా అయితే ఖచ్చితంగా సమీప దూరంలో గురువుని కలిస్తే కనుక మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం మార్గం అయితే చూపించే విధంగా అయితే కనిపిస్తుంది. ఆ గురువుని పెంచుకునే దాన్ని కూడా ఖచ్చితంగా చూసుకుని పెంచుకోవాల్సి వస్తుంది. విద్య వచ్చిన వాళ్ళు పెంచుకోవాలి కానీ మనకి ఏదో రెడీ అయిపోయినారు గంగరిద్దులో కూర్చున్నట్టు అలాంటి వాళ్ళని వెతుక్కోకూడదు. ప్రతిదీ కూడా జాతక ప్రకారంగా అయితే
ఉండదు. వీరికి కలిసి వచ్చేది శుక్రుడి దశ, గురువు దశ, అలానే చంద్ర దశ బాగా కలిసి వస్తుంది. ఈ కలిసి వచ్చే దానిలో వీరికి ఈ మాసంలో ఈ సంవత్సరంలో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే యోగ్యత కూడా కనపడతా ఉంది. దీంతో పాటు పరిహారాలు కొన్ని తీసుకుంటే ఏ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పరిహార నిమిత్తంగా మొదటిగా ఏంటంటే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్, ఆరెంజ్ ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. వీరి నెంబర్ కూడా వచ్చేసి 5 and 6 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. వీరికి తూర్పు, ఉత్తరం 2 దిశలు బాగుంటాయి ఆగస్టు మాసం మొత్తం కూడా. అలానే వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి, గోధుమ రొట్టెలు నైవేద్యం పెడుతూ ఉండాలి. అలానే ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ చేయించుకుంటే ఒక మాసంలో బాగుంటుంది. ఈ ఆగస్టు మాసం మొత్తంలో ఒకసారి చేయించుకున్నట్టయితే శనివారం లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ చేయించుకుంటే చాలా అద్భుతంగా అన్ని రకాల చెడు శక్తులన్నీ వెళ్ళిపోయేసి వీరు పాజిటివ్ ఉండేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించవచ్చు. ఇంకా ఎన్ని రంగాల్లో ఉన్నప్పటికీ ఆ రంగాలన్నింటిలో చాలా బాగుండాలి, అద్భుతంగా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది. కాబట్టి కొన్ని వాటిని దగ్గర చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో విన్నారు కదండి, ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది గురువుగారు మనందరికీ తెలియజేశారు. మాకు ఇంకా సందేహాలు ఉన్నాయి, మేము ఇంకా తెలుసుకోవాలి అనుకునే వారందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.